మీ అందరికీ నా నమస్కారం అండి. నా మీద కొంతమంది నేను ఎదగకూడదని రాజకీయంతో ఆలోచనతో మరి ప్రచారం చేస్తున్నారు, లేకపోతే ఉద్దేశపూర్వకంగా నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. యూట్యూబ్లో పెడుతున్నారు, స్టేటస్లో పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారో, నన్ను రాజకీయంగా ఎదగకూడదనో మరి దేని గురించి పెడుతున్నారు. కానీ వాళ్ళకి నా మాట ఒకటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు గ్రూపుల్లో పెట్టడం కాదు మెసేజ్లు, మీరు డైరెక్ట్గా నా దగ్గర రండి. నేను చేసిన తప్పు ఏదైనా ఉంటే నిరూపించండి, మీకు కరెక్ట్ ఆన్సర్ నేను చెప్తాను. అది మానేసేసి గ్రూపుల్లో పెట్టడం అది ఎంతవరకు కరెక్టు తెలియని ప్రజలు చాలామంది అది నిజమని నమ్ముతున్నారు. కానీ అది నిజమో కాదో వాళ్ళకి తెలియదు. మీరు పెట్టే మెసేజ్ల వల్ల నాకు పరుగు పోయే పరిస్థితి వస్తుంది. కానీ దానివల్ల నేను కుంగిపోతానని మీరు అనుకుంటే అది మీ తప్పు. కానీ మీరు ఎంత తప్పుడు ప్రచారం చేస్తారో అంతకంతకే నేను ఇప్పుడు దాకా మాట్లాడలేదు. కానీ ఇక నుంచి ఏ బుద్ధిహీనుడైతే ఈ మెసేజ్లు పెడుతున్నాడో ఆ బుద్ధిహీనుడికి ఒకటే చెప్తున్నా, మీకు దమ్ము అనేది ఉంటే నిజంగా మీరు నిజమైన మనుషులైతే, పశువులైతే మాత్రం రావాలి నా దగ్గరికి. మనుషులుగా పుట్టిన ఎవడైనా సరే నా దగ్గరికి రండి. జరిగింది ఏంటో నన్ను క్లారిటీ అడగండి, నేను చెప్తా. అంతేగాని మీరు తప్పుడు పోస్టులు పెట్టి మెసేజ్లు ఎన్నెన్నో రకరకాలుగా పెడుతున్నారు. జనాలు వాటిని చూసి నమ్ముతున్నారు, నిజమని అనుకుంటున్నారు. కానీ అలా ఎన్ని రోజులు పెడతారో, ఎంతకాలం పెడతారో మీరు ఇప్పుడు వరకు నాకు తెలియదు. ఇప్పుడు ఈ సంవత్సరం నా దృష్టికి వచ్చిన ఈ విషయాలు మీరు మెసేజ్లు స్టేటస్ల్లో పెడతాం, గ్రూపుల్లో పెట్టడం రకరకాలుగా చేస్తున్నారు. కానీ ఆ పెట్టే ఎదవలకు నేను చెప్తున్నా, బుద్ధున్న ఎదవలు ఎవడన్నా ఉంటే నా దగ్గరికి వచ్చి నిజమేంటి, అవతలోడు ఏదో చెప్పాడు దాన్ని పక్కనెట్టండి. అసలు నిజమా అబద్ధం అనేది నా దగ్గరికి వచ్చి నిజం తెలుసుకోవాలి కదా, నన్ను అడగాలి కదా. ఎవరో నీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఇది ఎంతవరకు నిజం, ఇది అబద్ధమా నిజమా అని చెప్పి నువ్వు క్లారిటీగా మీరు అడగాలి నాకు. అది అడగకుండా దాన్ని మీరు ఆసరాగా తీసుకుని మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు పోస్టుల్లో పెడుతున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు మీరు మనిషి జన్మెత్తారా పశువులా అనేది నాకు తెలియాలి. మీరు వాస్తవంగా నిజంగా మీరు మనిషి మాటకు బుట్టుంటే బూతు మాట్లాడు అనుకోవద్దు. నాకు కలిగే బాధను బట్టి నేను చెప్తున్నాను, ఆ బూతు వాడాల్సి వచ్చింది. కానీ మీరు నిజంగా మనిషి పూటకు గుట్టుంటే ఎవడైనా సరే నా దగ్గరికి రండి, క్లారిటీ ఏదో తెలుసుకోండి. అంతేగాని బుద్ధిహీనులాగా మతిలేని ఎదవల్లాగా మీరు పోస్టులు పెడితే మటు మర్యాదగా ఉండదు. ఇక చూసే ప్రజలందరికీ నా విన్నపం, ఈ ఎదవలు పెట్టే పోస్టులు మీరు నమ్మి నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. దయచేసి మీరు ఎవరు నమ్మొద్దు. నన్ను తప్పుగా ప్రచారం చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో మీకు తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు ఆగండి. నేను రాజకీయంగా బుట్టాయిగూడెం మండల అధ్యక్షుడిగా ఎప్పటి నుంచో నేను పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీలో. కానీ నేను ఎదగకూడదని ఈ సన్నాసులందరూ నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి మీరు ఎవరో నమ్మొద్దు. ఆ తప్పుడు పోస్టులు మీరు పెట్టిన వారు మీరు నాకు సహకరించగలిగితే నేను మీకు ధన్యవాదాలు మళ్ళీ తెలియజేస్తూ ముగిస్తున్నాను.